ఇక మిడిల్ ఈస్ట్ లో వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇరాన్ పై అమెరికా విరుచుకుపడగా అదే రీతిలో ప్రతీకార దాడులతో బదిలిస్తోంది ఇరాన్. ట్రంప్ వార్నింగ్ ఇచ్చినా సరే ఏమాత్రం తగ్గనంటోంది. దాడి అనంతరం ఇరాన్ కొత్త నాయకత్వం తమతో చర్చలు కోరుకుంటోందని ట్రంప్ అంటున్నారు. అయితే ట్రంప్ చర్చల వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. ఇక అమెరికాతో ఏమాత్రం చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. చర్చల కోసం తాము ఎవరినీ సంప్రదించే పని లేదని తేల్చి చెప్పింది ఇరాన్ ఎవరికీ తలొగ్గదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మిడిల్ ఈస్ట్ లో వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. అటు ఇరాన్ ఇటు అమెరికా రెండు దేశాలు కూడా తగ్గేదే లేదంటూ కూడా ముందుకు వెళ్తున్నాయి. ఇరాన్ పై అమెరికా విరుచుకుపడుతుండగా అదే రీతిలో ప్రతీకార దాడులతో ఇరాన్ కూడా బదులిస్తుంది. ట్రంప్ వార్నింగ్ ఇచ్చినా సరే ఇరాన్ ఏమాత్రం తగ్గనంటోంది. దాడి అనంతరం ఇరాన్ కొత్త నాయకత్వం తమతో చర్చలు కోరుకుంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ చర్చల వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. అమెరికాతో ఏమాత్రం చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. చర్చల కోసం తాము ఎవరిని సంప్రదించే పనే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇరాన్ ఎవ్వరికీ తలొగ్గదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం అంతకంతకు ఉద్రిక్తంగా మారుతూనే ఉంది. రెండు దేశాలు కూడా తగ్గేదే లేదంటూ కూడా ముందుకు వెళ్తున్నాయి. సో భీకర దాడులు చేసుకుంటున్నాయి ఒక దేశం మీద ఒకటి. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, మిడిల్ ఈస్ట్ లో నెలకొన్నటువంటి తాజా పరిస్థితి ఎలా ఉంది? పరిణామాలు ఎలా మారే అవకాశం ఉన్నాయంటున్నారు? సునీల్, అమెరికా అండదండలతోటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భీకర స్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ని అంతమొందించిన తర్వాత కీలక నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతుంది. దీనికి అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇజ్రాయెల్ కు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది. అయితే ఒకవైపు ఇజ్రాయెల్ కు సహాయ సహకారాలు అందిస్తూనే మరోవైపు తమ దౌత్య కార్యాలయాలు తెరిచే ఉన్నాయంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడడం జరిగింది. ఆయుధాలు వదిలేస్తే రక్షణ కల్పిస్తామంటూ కూడా ఆయన చెప్పింది. లేదంటే చావు తప్పదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆఫర్ ఉపయోగించుకొని ప్రజలు స్వేచ్ఛ పొందాలంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మాజీ ఈ యొక్క ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత ఈ ఇరాన్ కూడా అదే స్థాయిలో అమెరికాకు దీటైన జవాబు చెప్తుంది. అమెరికాతో చర్చలకు ప్రసక్తే లేదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. చర్చల కోసం మేము ఎవరిని సంప్రదించలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారత్ ప్రభుత్వం కొన్ని కీలక అడ్వైజర్స్ కూడా జారీ చేయడం జరిగింది. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేస్తూ కొంత అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ నుంచి లేఖ కూడా రాయడం జరిగింది. ఇజ్రాయెల్ అమెరికా దాడుల నేపథ్యంలో భారతదేశంలో కూడా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉంది అంటూ కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేయడం జరిగింది. ఇజ్రాయెల్ అమెరికా దాడుల తర్వాత దేశంలో రాజకీయ సామాజిక ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందంటూ కూడా ఆ లేఖలో పేర్కోవడం జరిగింది. ప్రో ఇరాన్ రాడికల్ ఫీచర్స్ ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారో లేదో గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించడం జరిగింది. విద్వేషపూరిత ప్రసంగాలు, హింసకు ప్రేరేపించే కార్యకలాపాలపైన కఠిన నిఘా పెట్టాలంటూ కూడా అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ కొంత వాళ్ళను అప్రమత్తం చేయడం జరిగింది. అయితే మరి మిడిల్ ఈస్ట్ తర్వాత పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులను దృష్ట్యా ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు శాంతి చర్చలకు సిద్ధం అంటూనే మరోవైపు మిసైల్స్ తోటి దాడి చేస్తున్న ఇజ్రాయెల్ తీరును ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇరాన్ కి రష్యా, చైనా మద్దతు కూడా తెలపడం జరిగింది. మరి ఐక్యరాజ్య సమితి కూడా ఈ అంశం పైన సీరియస్ గానే రియాక్ట్ అవ్వడం జరిగింది. శాంతియుతమైన చర్చలకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి శాంతియుతంగా చర్చలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణ పౌరులంతా కూడా మరణిస్తున్నారు యుద్ధం వల్ల అంటూ కూడా ఈ ఐక్యరాజ్య సమితి కొంత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇటు పశ్చిమ ఏషియాలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇటు దాని ప్రభావం అన్ని దేశాల పైన కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా అంతర్జాతీయ విమానయాన సర్వీసెస్ ను పూర్తిగా రద్దవడం జరిగింది. గగన తలంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో విమాన రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఎక్కడికక్కడే ప్రజలు నిలిచిపోయిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా టూరిస్టుల పైన ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. దుబాయ్, యుఏఈకి సంబంధించి అనేక మంది కూడా టూరిస్టులు ఆయా దేశాలను సందర్శించేందుకు వెళ్లడం జరిగింది. వాళ్ళంతా కూడా పరిస్థితులు తీవ్రతరం మారడంతో ఎయిర్పోర్ట్ లోనే తలదాచుకుంటున్న పరిస్థితి అయితే
కనపడుతుంది. మరి ఒకవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తమను సంప్రదించాలంటూ కూడా భారత రాయబార కార్యాలయం అడ్వైజర్సీ జారీ చేసినప్పటికీ ప్రజల్లో ఉన్న భయాన్ని మాత్రం ఇంకా అదే విధంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం పూర్తిగా సమసిపోతే తప్ప పరిస్థితులు చక్కబడే పరిస్థితి కనపడతలేదు. ఇరాన్ లోని సుప్రీం లీడర్స్ నే ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఇంకా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ యుద్ధం ఎటువంటి తీవ్రతరం దాల్స్తుందో అన్న భయంతో ఇరాన్ ఇజ్రాయెల్ ప్రజలైతే ప్రస్తుతం బ్రతుకుతున్న పరిస్థితి కనపడుతుంది సునీల్. ఓకే గోపి, థ్యాంక్ యూ.